దేశవ్యాప్తంగా పేరొందిన కోనసీమకు రైలు మార్గం లేదు. బస్సులే దిక్కు. రైలు ఎక్కాలంటే రాజమండ్రి లేదా నర్సాపురం, సామర్లకోటకు వెళ్లాల్సిందే. అందేరు, నర్సాపురం నుంచి కోటపల్లికి రైల్వే లైన్ పడితే తమకు చాలా కష్టాలు దూరమవుతాయని అనేక ఏళ్లుగా ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి దశాబ్దాల కల ఎప్పుడు నెరవేరుతుంది? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైల్వే లైన్ సాధిస్తాం. రాబోయే 5 ఏళ్లలో కోనసీమలో రైల్వే కూత వినిపిస్తాం. కేంద్రంతో పోరాడి కాకినాడ, నర్సాపురం రైల్వే లైన్ను పూర్తి చేస్తాం. ఇలాంటి మాటలు కోనసీమ వాసులు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లోనూ వింటూనే ఉన్నారు. కానీ రైలు రాదు, కూత పెట్టదు. చివరకు రైల్వే ట్రాక్ కూడా పడలేదు. నాడు లోక్సభ స్పీకర్ గా పనిచేసిన జీఎంసీ బాలయోగి మొదలు ఆ తర్వాత వచ్చిన నేతలంతా ప్రకటనలకే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు రాక పనులు ముందుకు సాగడం లేదన్నది రైల్వే అధికారుల మాట. ఏపీ ప్రభుత్వం భూసేకరణ కోసం దాదాపు 300 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుతం కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు రైల్వే లైన్ ఏర్పాటు కావాల్సి ఉంది. కొన్ని అవాంతరాలు ఉండడంతో ఆలస్యమవుతూ వస్తోంది. కోనసీమలో గోదావరి ప్రవాహం పాయలుగా ఉంటుంది. ఈ పాయల మధ్య ద్వీపంలా కనిపిస్తుంది కోనసీమ. ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా నదులు దాటాల్సిందే. తొలినాళ్లలో పంట్లు, బోట్లు ఆధారంగా గోదావరి దాటిన స్థానిక ప్రజలకు ప్రస్తుతం పలు వంతెనలు అందుబాటులోకి రావడంతో రోడ్డు రవాణా మెరుగుపడింది. రైల్వే లైన్ కోసం వారు తరతరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. బ్రిటిష్ హయాంలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 1928లో మొదట రైల్వే లైన్ నిర్మించారు. కోటిపల్లి వద్ద వంతెన నిర్మించాల్సి ఉండడంతో అక్కడికే ఈ లైన్ పరిమితమైంది. 1940లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో ఈ రైల్వే లైన్ ద్వారా సామాగ్రిని ఇతర ప్రాంతాలలో యుద్ధ అవసరాల కోసం తరలించారు. ఆ తర్వాత కాకినాడ కోటిపల్లి రైల్వే మార్గం సుమారు 6 దశాబ్దాల తర్వాత పట్టాలకెక్కింది. 1999లో నాటి రైల్వే మంత్రి, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోనసీమ రైల్వే లైన్ కోసం శంకుస్థాపన చేశారు. అప్పట్లో లోక్సభ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి ప్రతిపాదనల మేరకు ఈ రైల్వే లైన్ పనులకు మోక్షం కలిగింది. ఆ తర్వాత కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 45 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్, స్టేషన్ల నిర్మాణం 5 ఏళ్లలో పూర్తి చేశారు. 2004లో అధికారికంగా ఈ రైల్వే లైన్ ప్రారంభించారు. అదే సమయంలో 2004 నవంబర్ 13న అమలాపురం రైల్వే స్టేషన్ నిర్మాణానికి నాటి రైల్వే శాఖ సహాయ మంత్రి ఆర్ వేలు శంకుస్థాపన చేశారు. కోటిపల్లి వద్ద గౌతమి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేసి అమలాపురం వరకు రైల్వే రాకపోకలకు త్వరలోనే మార్గం సుగమం చేస్తామని అప్పట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు. కానీ ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. పంతొమ్మిది 1999లో శంకుస్థాపన జరిపినా కోటిపల్లి, నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులలో అలసత్వం ప్రదర్శించిందన్న విమర్శలతో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. దీంతో కోటిపల్లి, నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. కోనసీమ జిల్లాలోని 3 ప్రధానమైన గోదావరి నదీపాయలపై వారధులకు సంబంధించి పియర్స్ నిర్మాణాలు పూర్తయినా గడ్డర్ల ఏర్పాటులో మాత్రం కొన్నేళ్లుగా కాంట్రాక్టు సంస్థ మౌనం వహిస్తోంది. టెండర్లు పిలిచాం, త్వరలో గడ్డర్లు నిర్మిస్తామని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అతీగతి లేదు. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ కోనసీమ ప్రజలకు రైల్వే లైన్ కూత వినిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆశించిన మేర స్పందన లేకపోవడంతో ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులకు అడుగడుగునా అవరోధాలే ఏర్పడుతున్నాయి. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయి కొంతకాలం పాటు ట్రైన్ నడిపారు. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఆ రైలు కాస్త ప్రయాణికుల కోసం రైల్ బస్సుగా నడిపారు. అది ప్రస్తుతం మరుగున పడిపోయింది. మొత్తం 102.5 కిలోమీటర్ల పొడవైన
కాకినాడ నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కాకినాడ కోటిపల్లి వరకు 45.30 కిలోమీటర్ల మేర ట్రాక్ పూర్తయింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకు 57.207 కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు గౌతమి, వశిష్ట, వైనతేయ నదులపై వారధులు నిర్మించడానికి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. అప్పట్లో 2,000 కోట్లకు అంచనా వేస్తే ఇప్పుడు 3,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. వశిష్ట, వైనతేయ, గౌతమి నదీపాయలపై యుద్ధ ప్రాతిపదికనే వారధుల నిర్మాణానికి అప్పట్లో బడ్జెట్లో కేటాయించిన నిధులతో పిల్లర్లు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అబ్జెక్టిమెంట్ వాల్స్ కూడా సిద్ధమయ్యాయి. 2-3 ప్రాంతాల్లో సాంకేతిక సమస్యల కారణంగా పిల్లర్స్ నిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. 3 నదీపాయలపై నిర్మించిన పిల్లర్లపై గడ్డర్లు నిర్మిస్తే రైల్వే ట్రాక్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా గడ్డర్ల నిర్మాణ ప్రగతిపై స్పష్టమైన ప్రకటన అయితే వెలువడలేదు. వారధులకు పిల్లర్లు నిర్మించినా గడ్డర్లు పెట్టి ట్రాక్ ఏర్పాటు చేస్తే మిగిలిన నిర్మాణ పనులు, ఇతర కల్వర్టు పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భూసేకరణ విషయంలో హైకోర్టులో మార్గం సుగమం చేయడంతో త్వరలో పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. కోటిపల్లి నుంచి శానపల్లి లంక వరకు గౌతమి నదిపై వారధి పిల్లర్లు నిర్మించారు. గడ్డర్లు వేయకపోవడంతో నదిలో నిర్మించిన 41 పిల్లర్లు మొండి గోడల్లా దర్శనమిస్తున్నాయి. శానపల్లి లంక నుంచి అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వరకు 12 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణానికి అప్పట్లోని భూసేకరణ జరిగింది. ఇప్పుడు తాజా పరిణామాలతో రైతులు భూమిని అప్పగించేందుకు అడ్డంకులు సృష్టిస్తుండటంతో వాటిని క్లియర్ చేసేందుకు ఎంపీ హరీష్ మాథూర్ కృషి చేస్తున్నారు. వాస్తవానికి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్రం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ప్రతి ఏటా 100 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులను ఇక్కడ నిర్మాణ పనులకు వెచ్చించకపోవడంతో ఆ నిధులను ఇతర ప్రాంతాల రైల్వే పనులకు మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది కూడా 160 కోట్లు పైబడి బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు ప్రచారం జరిగినా పనుల్లో పురోగతి లేదు. ఐనవిల్లి మండలం శానపల్లి లంక నుంచి నర్సాపురం వరకు భూసేకరణ అవరోధంగా మారుతోంది. భూసేకరణ రగడపై ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో చాలా చోట్ల భూసేకరణకు బ్రేక్ పడింది. తాజాగా రైల్వే లైన్ రీ అలైన్మెంట్, భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఇప్పటి వరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. సాధ్యమైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని రైల్వే అధికారులను ఆదేశించింది. రైల్వే లైన్ రీఅలైన్మెంట్ ద్వారా ఎవరైనా రాజకీయ నాయకులు, బడా వ్యక్తులు లబ్ధి పొందుతున్నారా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. కోనసీమకి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రైల్వే శాఖకు కూడా అనేక విధాల లాభం ఉంటుందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం నుంచి కొబ్బరి, ఆక్వా ఉత్పత్తులు, ఇతర వ్యవసాయ సరుకుల రవాణాకి మార్గం సుగమమవుతుంది. ఉత్పత్తిదారులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. రైల్వేలకు ఆదాయం సమకూరుతుంది. కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. హైకోర్టు ఏదైతే కొత్త రైల్వే లైన్ భూసేకరణ విషయంలో స్టే ఉందో దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల కోనసీమ జిల్లా ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కాకినాడ నుంచి నరసాపురం వరకు అమలాపురం అంటే కోనసీమ ప్రజల యొక్క ఆ అవసరాలు తీర్చేందుకు ఆ ప్రజల యొక్క రవాణా విషయంలో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. 2000 సంవత్సరంలోనే అప్పటి జిఎంసీ బాలయోగి మమతా బెనర్జీ శంకుస్థాపన చేసినప్పటికీ కూడా 25 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు నిర్మాణం జరగనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో కోనసీమ ప్రజలు ఆ జిల్లాలకు వెళ్లాలంటే రాజమండ్రి, నరసాపురం, కాకినాడ నుంచి కేవలం రోడ్డు, బస్సుల మార్గం ద్వారా మాత్రమే వెళ్లాల్సింది. రైల్వే లైన్ లేకపోవడంతో ఇక్కడ పండించినటువంటి పంటలు ఎగుమతి చేసేందుకు కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. అర్ధరాత్రి ప్రయాణం చేయాలన్నా కూడా రైల్వే లైన్ లేకపోవడంతో బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తూ నిద్రపోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఉండడం జరిగింది. కానీ తాజాగా భూసేకరణ విషయంలో హైకోర్టులో ఏదైతే స్టే ఉందో ఆ స్టేని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కొత్త రైల్వే లైన్ విషయంలో అయితే కోటిపల్లి నుంచి నరసాపురం వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుకి అయితే మార్గం సుగమం కావడం జరిగింది. శనివాన్పల్లి లంక నుంచి మాగం గ్రామం మీదుగా బాట్నపల్లి వరకు కూడా భూసేకరణ జరగాల్సి ఉంది. జరిగింది. బాట్నపల్లి నుంచి దిండి వరకు కూడా భూసేకరణ జరగాల్సి ఉంది.
సొంత నిధులతో రైల్వే లైన్ ఏర్పాటుకు ముందుకు రావడంతో ఎంపీ హరీష్ మాధుర్ కూడా ఈ అంశంలో హర్షం వ్యక్తం చేశారు హైకోర్టు నిర్ణయం పట్ల. ఇప్పటికే గోదావరి నదుల మీద ఉన్నటువంటి ఏవైతే ఆయనదయ్య వశిష్ట గౌతమి దాదాపు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పూర్తి కావాల్సి ఉంది. దశాబ్దాలుగా ఈ రైల్వే లైన్ అంశంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు హైకోర్టు తాజాగా స్టే ఎత్తివేయడంతో భూసేకరణ విషయంలో పాత రైల్వే లైన్ పద్ధతి ప్రకారమే అధికారులు భూసేకరణ చేసి రైల్వే లైన్ ఏర్పాటుకైతే నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నిర్ణయంతో ఎంపీ హరీష్ మాధుర్ హర్షం వ్యక్తం చేయడం కోనసీమ జిల్లా ప్రజల యొక్క హర్షం అయితే కనిపిస్తుంది. త్వరలోనే రానున్నటువంటి 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్త రైల్వే మార్గం అయితే ఏర్పాటు కాబోతుంది కోనసీమ జిల్లాలో. గవర్నమెంట్ వాళ్ళతో గణేష్ ఐ న్యూస్ కోనసీమ జిల్లాలో.